హాయ్ గైస్, వెల్కమ్ టు జో టేల్. ఫైనల్లీ మన శారీస్ ఆంటీ హస్బెండ్ గారి నుంచి ఒక రిప్లై అయితే వచ్చింది. ఇది అన్ని విక్టమ్స్ కి పంపించలేదు, కొన్ని విక్టమ్స్ ని సెలెక్టివ్ గా పంపించారు ఈమెయిల్స్. అండ్ నేను రీసెంట్ గా వింటున్నాను, ఒక విక్టమ్ దగ్గర 20,000 పౌండ్స్ తీసుకున్నారు కదా, అది కోర్ట్ ఆర్డర్ వచ్చింది. 20,000 పౌండ్స్ రిటర్న్ ఇవ్వాలి అని చెప్పి కోర్ట్ ఆర్డర్ రిలీజ్ అయింది. అది లాయర్ మాటల్లోనే మనం విందాము. ఫస్ట్ ఈ లెటర్ గురించి మాట్లాడుకుందాము. చూడండి ఎంత క్లవర్గా అడుగుతున్నారో. విక్టమ్స్ అడ్రస్ కావాలి అని అంటున్నారు, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కావాలని అంటున్నారు, పేమెంట్ ప్రూఫ్స్ కావాలని అంటున్నారు. ఇదంతా ఒక ట్రాప్ లాగానే ఉంది. నాకైతే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అలానే పర్సనల్ అడ్రస్ వాళ్ళకి పంపించడం అస్సలు కరెక్ట్ లాగా అనిపించట్లేదు, ట్రాప్ లాగా అనిపిస్తుంది. మన దగ్గర ఉన్న ఎవిడెన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, రిసిప్ట్స్ ఇలాంటివన్నీ పోలీస్కి కానీ లేదా లాయర్కి కానీ ఇవ్వటం బెటర్. అదే బెస్ట్ ఆప్షన్. సో దీని గురించి నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు, బికాస్ చాలామంది ఈ పాటికి చూసేసి ఉంటారు. సో జస్ట్ మీకోసం ఏం పెట్టారో అన్ని చూపిద్దామని ఇది పెట్టాను. విక్టిమ్స్ ఒక 6 ఫ్యామిలీస్ వచ్చి కలిశారు. అంటే ఆమె విక్టిమ్స్ కాకుండా వేరే ఇలాంటి వాళ్ళు చేసిన విక్టిమ్స్ కూడా వేరే వాళ్ళు కూడా వచ్చినారు, కలుస్తున్నారు. ఇప్పుడు కూడా కలిసాడు, వెయిట్ చేస్తున్నారు బయట. అండ్ గోవిందరాజ్ అని ఒకడు ఉన్నాడు, తెలుగు అతనే. ఆయన కూడా ఇలాంటి సేమ్ మెకానిజము. అంటే వీళ్ళు ఏమైతుందంటే, వీళ్ళు బ్రిటిష్ నేషనల్ అయిపోయిన తర్వాత కంపెనీస్ పెట్టుకొని ఈ కాస్ట్ కు పైసలు తీసుకొని జనాలను ఇదే పని, సేమ్ మోడస్ ఆఫ్ ఆపరండి. ఇప్పుడు ఇంత ముందు ఇంకొక అబ్బాయి ఫోన్ చేశాడమ్మా, ఖమ్మం పిల్లోడు. వాడు ఒక లాయరే చేస్తున్నాడు ఈ పని ఇక్కడ. వాడి భార్య సిటిజన్ అంటే వాడు ఇక్కడ వాడు లాయర్ అనండి, ఇక్కడ ప్రాక్టీసింగ్ లాయర్. ఇదే పని చేస్తున్నాడంట, ఎన్నో ఇల్లులు కొన్నాడ, ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే పని అంట. అంటే లా ప్రాక్టీస్ చేస్తూ ఇదే చేస్తున్నాడంట. ఇంకా వాళ్ళని ఎవరు అడుగుతారమ్మా? ఇప్పుడు లాయర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఇదే చేసి మోసాలు చేస్తుంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది చెప్పుడు? మామూలు వాళ్ళకి ఇంత ధైర్యం ఉంటే ఇక సొలిసిటర్ ప్రాక్టీస్ చేస్తే ఇంకెంత ధైర్యం ఉంటుందమ్మా జనాలకి? ఎవరు అడగరు కదా, అవును, భయపడతారు కదా ఆయన మీద ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే. ఒక పిల్లోడు ఫోన్ చేసి, మీ టీవీలో అన్ని చూసినా సార్, మేము చూసి ధైర్యం వచ్చి కాల్ చేస్తున్నాను, ఇంతవరకు ఎవరు చెప్పుకోలేదు సార్, 6 ఏళ్ల నుంచి నేను ఇక్కడ బాధితుడిని, ఇప్పుడు ఏదో కొంచెం బెటర్ జాబ్ వచ్చి పని చేసుకుంటున్నా అని చెప్తాడు పిల్లోడు. చాలా ఉన్నాయమ్మా ఇక్కడ. అవునవును. అయితే మీరు ఈ విషయంలో వాళ్ళని, అంటే వాళ్ళ వైఫ్ని కానీ హస్బెండ్ని కానీ ఇద్దరితో మాట్లాడి మరి ఏంటి ఇలా ఎందుకు చేశారు అని అడిగే ప్రయత్నాలు ఏమైనా చేశారా? అంటే బై లా వి కెనాట్ టాక్ టు దెమ్ బై లా. అంటే మేము కాల్ చేసి అడగడానికి ఉండదు యూకే లా ప్రకారం, యుఎస్ లా ప్రకారం. ఇండియాలో ఏంటంటే అడ్వకేట్ ఫోన్ చేసి అవతల సైడ్ ఫోన్ చేసి బెదిరియటమో లేకపోతే మాట్లాడతానంటామో చేస్తారు. అది యాక్చువల్ గా అనెథికల్ అమ్మా, అన్లాఫుల్ ఆల్సో. ఇండియాలో కూడా అనెథికల్, అన్లాఫుల్, కానీ చేస్తారు ఇండియాలో. మన అడ్వకేట్లు చేస్తారు, చేయకూడదు. నేను కూడా ఇండియాలో అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తానమ్మా. నాకు ఒక 7-8 ఆఫీసెస్ ఉన్నాయి, 38 ఏళ్ళ అనుభవము. ఇండియాలో కూడా ప్రాక్టీస్ చేస్తాము, కానీ అట్లాంటివి చేయడానికి ఉండదమ్మా. ఎందుకంటే ఇక్కడ యూకేలో అసలే చేయడానికి ఉండదు. అంటే ఏదైనా ఉంటే లెటర్ రాయాలి వాళ్ళకు. లెటర్ రాసిన తర్వాత వాళ్ళు ఎవరైనా సొలిసిటర్ లాయర్ పెట్టుకుంటే వాళ్ళ లాయర్ తోనే మాట్లాడడానికి ఉంటుంది. వీ కెనాట్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టచ్ విత్ ది అపోజింగ్ పర్సన్. అది లా. అది అంటే రేపు వాళ్ళు ఏమనొచ్చు, మాకు లాయర్ ఫోన్ చేసి క్రిమినల్లీ ఇంటిమిడేట్ చేసిండు, అడ్మానిష్ చేశాడు, బెదిరించాడు అంటే మేము లోపల పోతాం. లాయర్ కెనాట్ డూ దట్. దట్స్ అ లా ఆఫ్ ద ల్యాండ్. ఓకే. అయితే ఇంకా కొంతమందికి మెయిల్ రూపంలో, అంటే మీరు ప్రూఫ్లని నాకు ఇచ్చేయండి, నేను మీకు మళ్ళీ ఏదో ఒకటి చేస్తాను అన్న వర్షన్ కూడా ఒక మెయిల్ అయితే బయటికి రావడం జరిగింది సార్. అది నాకు కూడా వచ్చి చూపించారమ్మా వీళ్ళు బాధితులు. వీళ్ళు ఏంటి అంటే, వాళ్ళు ఏదో చేస్తామని కాదమ్మా. ఏమైందంటే ఇందులో ఒక అతను, ఒక వన్ ఆఫ్ ద విక్టిమ్ ఏం చేశాడంటే, 20,000 పౌండ్లు ఇచ్చాడు కదా, ఆయన ఏం చేశాడు, సివిల్ దావా వేసాడు ఇక్కడ కోర్టులో. అంటే వీళ్ళు డబ్బులు నా దగ్గర తీసుకున్నారు, నాకు మళ్ళా ఏదో పనికి చేస్తా అన్నారు, చేయలేదని సివిల్ దావా ఫైల్ చేసుకున్నాడు. ఆయన్ని పోయి ఒక సొలిసిటర్ ద్వారా కాదు, ఆయనే ChatGPT లో రీసెర్చ్ చేసుకొని వెళ్ళి ఫైల్ చేసుకున్నాడు. ఫైల్ చేసుకుంటే నోటీసులు పోయినాయి, పోతే వాళ్ళు కోర్టుకు రాలేదు. కోర్టు వాళ్ళు 1-sided ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏం చేశాడు, ఎన్ఫోర్స్మెంట్ కు హయ్యర్ కోర్ట్స్ కి వెళ్ళాడు. 20,000 పౌండ్ల మీద ఆర్డర్ వచ్చింది కనుక ఆ జడ్జిమెంట్ తీసుకొని. ఇది రీసెంట్ గా జరిగిందేనా సార్? రీసెంటేనమ్మా. అయితే 2-3 నెలల కింద వాళ్ళు చేస్తే
ఆ బెయిలిఫ్స్, హైకో బెయిలిఫ్స్ పోయి ఇంటి ముందర నిలబడ్డారు. అంటే పోలీసు వాళ్ళు నిలబడితే వాళ్ళు ఏం చేశారు, వీళ్ళ సొలిసిటర్లకు కాల్ చేసి పోలీసులకు కాల్ చేస్తే మరి వీళ్ళే బెయిలిఫ్స్ హైకోర్టు నుంచి పోయినారు కదమ్మా, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, అంటే ఎన్ఫోర్స్మెంట్ పీపుల్, వాళ్ళు డబ్బులు వసూలు చేయడానికి కోర్టు నుంచి వెళ్ళారు. వెళ్తే అప్పటికప్పుడు వాళ్ళు 20,000 పౌండ్లు ఇచ్చారు వీళ్ళకి, ఆ కోర్టు బెయిలిఫ్ ఇచ్చారు. ఆ కోర్టు బెయిలిఫ్ వాళ్ళు ఈయనకు మెయిల్ పెట్టారు, డబ్బులు వచ్చాయి మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి అని. అయితే దానికి కేసు వేయటానికి 2 సార్లు నోటీసులు పంపాలి మనం, ఆన్లైన్ లోనైనా ఫిజికల్ గానైనా పంపాలి, డిమాండ్ చెయ్యాలన్నట్టు 2 సార్లు, అది రిక్వైర్మెంట్. అయితే ఆయన ఏం చేశాడు, వీళ్ళందరికీ చెప్పాడు అన్నట్టు, మీరు కూడా నోటీస్ అట్లా పంపండి ఈమెయిల్లో అని. అదంతా ChatGPT లో కంపోజ్ చేసుకున్న ఈమెయిల్లే పంపిస్తే ఆయన ఏం చేశాడు, ఆయన కూడా ChatGPT లో కంపోజ్ చేసిన ఈమెయిల్ పంపించాడు వాళ్ళ ఆయన. అర్థమైందమ్మా? ఇది మన సోషల్ మీడియాలో ఆ నోటీస్ ఏదైతే అందరికి పంపించాడో చక్కర్లు తిరుగుతున్నాయి. ఏమిటి అని, ఆయన వచ్చి ఏదో సెటిల్మెంట్ చేస్తాడని. అక్కడ గిటిల్మెంట్ అని ఏం రాలేదు, చూస్తాము, ఇన్వెస్టిగేట్ చేస్తామని. ఎందుకు, నోటీస్ పంపించి ఒక కేసులో 20,000 పౌండ్లు ఇచ్చేసారు కదా ఇంటికి పోయి నిలబడితే పోలీసు వాళ్ళు. మరి ఇప్పుడు వేరే టోళ్ళు కూడా చేస్తున్నారు కదా ఇదే మాదిరి, అందుకని వాళ్ళకు జవాబు ఇచ్చాడు ఆయన, అంటే రెస్పాండ్ చేశాడు. అంతేగాని దానికి నేను ఇచ్చేస్తాను ఇక్కడ రాయలే. నేను కూడా చూశాను, వీళ్ళు బాధితులు వచ్చి చూపించారు నాకు అది, ఆ నోటీస్ చూశాను. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత చక్కర కొడుతుందంటే, వాళ్ళు ఏదో పరిగణిస్తున్నారు, వాళ్ళు ఏదో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఇచ్చేస్తారని మనోళ్ళు చెప్పేసుకుంటున్నారు అందరు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు. ఓకే, అంటే ఇంకా నేను కొన్ని చూశాను సార్, అంటే లైక్ కొన్ని థంబ్నెయిల్స్ లో చూసి వీళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళను ఇంకొక థంబ్నెయిల్ ఏంటంటే వాళ్ళు ఇండియా వచ్చేసారు, ఇండియాలో అరెస్ట్ చేశారని ఒకటి, అండ్ యూకేలో వీళ్ళపైన యాక్షన్ తీసుకురు, లీగల్ నోటీసులు వాళ్ళ ఇంటి దాకా వెళ్ళినాయి అని చెప్పేసి ఒకటి, ఇలాంటి వార్తలు నడుస్తున్నాయి. వాస్తవాలా అవాస్తవాలా సార్? అమ్మా, ఇప్పుడు నేనైతే ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన నందూస్ ఏదైతే మన దగ్గర విక్టిమ్స్ వచ్చారో వాళ్ళైతే ఇంతవరకు ఏ యాక్షన్స్ ఏం తీసుకోలేదమ్మా, ఒక్కరు తప్ప. యాక్షన్ అంటే ఒక సివిల్ దావా ఒక్కడే వేసుకున్నాడు, ఇంతవరకు ఎవరేం చేయలేదు. మరి నాకు తెలిసిన, నా దగ్గరకు వచ్చిన 6 ఎవరైతే ఉన్నారో బాధితులు, వాళ్ళైతే ఏమి చేయలేదు, అదైతే తెలుసు. ఇక మరి మిగతా ఎవరైనా వేరే బాధితులు వేరే చేసుకున్నారో నాకు తెలియదు. వాళ్ళకి నోటీసులు వెళ్ళాయా, వేరే వాళ్ళు వేసారా, వాళ్ళు నోటీసులు ముట్టాయా, వీళ్ళు లోపల ఉన్నారా, జైలు పోయినారా, కంట్రీలో ఉన్నారా, అవన్నీ ఏమి తెలుసుకోవడానికి ఉండదమ్మా సిస్టమ్ ఇక్కడ. యూకే సిస్టమ్ లో అలాంటిది ఏమి ఉండదమ్మా. ఓకే, మీ దగ్గరకు వచ్చిన విక్టిమ్స్ నుంచి అయితే మీరు ఒక నోటీస్ అయితే పంపించడం జరిగిందా సార్? వాళ్ళకి జరగలేదమ్మా, ఇంకా వాళ్ళు అమ్మ మొన్న వచ్చారు, వాళ్ళందరూ వచ్చి నాకు మాట్లాడుకొని ఏడ్చి చెప్పేసి వెళ్ళారమ్మా. వాళ్ళు ఇంకా ఎవిడెన్స్లు కూడా నాకేం షేర్ చేయలేదమ్మా. వాళ్ళు నన్ను ఇంకా లాయర్ కూడా పెట్టుకోలేదు, ఇంతవరకు జరగలేదు, ఈ రోజు అంటున్నారు వాళ్ళు. వచ్చి వాళ్ళు పెట్టుకుంటే చేస్తామమ్మా, ఇంతవరకు అయితే రాలేదు. వచ్చారు, షేర్ చేసుకున్నారు, ఎవిడెన్స్ ఏమి మనకేం చూపి ఇవ్వలేదు, ఒట్టి ఓరల్ గా చెప్పారని. నేను నోట్స్ వాళ్ళు చెప్పిన రాసుకున్నాను, అంతేగాని వాళ్ళు ఎవరు కూడా షేర్ చేయలేదు ఎవిడెన్స్లు. మనకి ఎవరు కూడా లాయర్ గా రిప్రజెంటేషన్ ఇవ్వలేమా, ఈ రోజు వస్తా అని చెప్తున్నారు. అది పరిస్థితి. ఓకే, ఇప్పటికి మీ దాకా ఎంతమంది తీసుకున్నారు? ఓకే ఓకే, అంటే ఇట్లా విక్టిమ్స్ ఎంతమంది కలిసారు సార్ మిమ్మల్ని? ఓన్లీ వాళ్ళ 6 ఫ్యామిలీస్ వచ్చారమ్మా. ఓకే ఓకే, ఆ 6 మెంబర్స్ తరపున మీరు అంటే ఇప్పుడు నార్మల్ గా ప్రొసీజర్ ఏముంటుందంటే, వాళ్ళు వచ్చినప్పుడు మనకు అవన్నీ ఎవిడెన్స్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు మనను లాయర్ గా పెట్టుకున్న తర్వాత 2 విధాలు ఉంటది. ఫస్ట్ ఏంటంటే, ఒక్కోసారి వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ జే అనే ఫోన్ చేశాడమ్మా ఇంకొకతను, ఆయన యూట్యూబర్ చేసి, సార్ మీరు ఒక ప్రీ లిటిగేషన్ లెటర్ నోటీస్ పంపండి, వాళ్ళందరి మీద కేసులు తీసుకొని వేసే ముందు ఒక నోటీస్ పంపండి, వాళ్ళు ఏమైనా సెటిల్మెంట్కి వస్తే సెట్ అది అంటే, వాళ్ళు సరే, వాళ్ళు మరి క్లయింట్స్ ఏమనుకుంటే చేస్తాం కదా, మనకి ఇంకా క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ లేవమ్మా ఏం చెయ్యాలో. వాళ్ళు ఆయన సజెస్ట్ చేశాడు, మరి క్లయింట్లు వచ్చి చెప్పాలి కదమ్మా, క్లయింట్లు చెప్పాలి కదా, క్లయింట్లు చెప్తే లాయర్ యాక్ట్ చేస్తాడు. మధ్య వ్యక్తులు యూట్యూబర్లు చెప్తే అది వ్యాలిడిటీ కాదు కదమ్మా. అవునవును, ఇప్పుడు క్లయింట్ లాయర్ రిలేషన్షిప్ ఉంటది. ఆ క్లయింట్ లాయర్ రిలేషన్షిప్ ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కొక్క ఇష్యూస్ ఉంటాయి, ఒక్కొక్క రెమెడీస్ ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా రోగం వచ్చి, క్యాన్సర్ రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి వస్తే అందరికి ఒకటే మంది వేయడు కదమ్మా. అట్లాగే సేమ్ థింగ్ అప్లైస్ ఇన్ లా, ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్ అమ్మా.
ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఓకే సార్, ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మాకు ఇలా జరిగింది, మమ్మల్ని ఇలా మోసం చేశాడు అని చెప్పినప్పుడు మీరు దానికి తగ్గట్టుగా ఎలాంటి సెక్షన్ వీళ్ళకి అప్లికబుల్ అవుతుంది అనేది అప్పుడు ఆలోచిస్తారు కదా సార్? చెప్పాను ఆల్రెడీ, ఒక 8 డిఫరెంట్ లాస్ ప్రకారము వాళ్లకు శిక్షలు పడొచ్చమ్మా అని చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ మనం దీని గురించి చాలా రీసెర్చ్ చేశాం కనుక దానికి తెలిసిన సెక్షన్స్, దానికి తెచ్చిన లెజిస్లేషన్స్ అన్ని డిస్కస్ చేసి చెప్పాను వాళ్ళందరికీ కామన్ గా. ఓకే ఓకే సార్. అయితే ప్రస్తుతానికైతే ఈ విషయంలో వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ అనేది జరగలేదు, విక్టిమ్స్ వచ్చి మిమ్మల్ని కలవడం మాత్రమే జరిగింది.